సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం కమిటీ వాళ్ళకి, అట్లాగే ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి నా తరఫున సిఐటియు జిల్లా కమిటీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, విద్య నిగూఢ గుప్తము విత్తము రూపాలికన్, విద్య యశస్సు భోగకరి విద్య విదేశీ బంధువున్, విద్య లేనివాడు వింత పశువు విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ అని 17వ శతాబ్దంలో వేమని చెప్పారు విద్య ప్రాధాన్యత గురించి. మిత్రులారా, పెద్దలారా, 21వ శతాబ్దంలో ఈ రౌండ్ టేబుల్ పెట్టుకొని మనం విద్య గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవాళ విద్య పరిస్థితి ఒకటి, విద్యను కొనుక్కోవాలి లేదా అడుక్కోవాలి, రెండు రకాలుగా మారింది. వాళ్ళ కార్పొరేట్, సెమీ కార్పొరేట్లో విద్యను మనం కొనుక్కోవాలి, లేదంటే గవర్నమెంట్లో విద్యను ఇలా అడుక్కోవాలి. కాబట్టి మనం తెలియజేస్తుంది ఏంటంటే, పెద్దలారా, మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, విద్యని అడుక్కునే పరిస్థితికి భారతదేశంలో తీసుకురావద్దు. విద్యని అవసరమైతే మనం పోరాటం చేసైనా విద్యార్థులకు విద్యను అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరం కూడా శబ్దం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ 9,000 నుంచి 10,000 కోట్లు స్కాలర్షిప్ రావాలి. ఇందాక ఎవరో మాట్లాడుతూ చెప్పారు, ఇది ప్రభుత్వానికి చాలా చిన్న అమౌంట్ అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ చేస్తారు, పెద్ద పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. మనకంటే టీఆర్ఎస్ మిత్రులు చాలా ఎక్కువ చెప్పగలుగుతారు దాన్ని. కానీ ఇవాళ 9,000 కోట్లు చాలా చిన్న అమౌంట్ కేటాయిస్తే బాగుంటుందని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ పేరెంట్స్కి, పిల్లలకి 2,000, 3,000 స్కాలర్షిప్ చాలా పెద్ద అమౌంట్ అండి సార్, చాలా పెద్ద అమౌంట్. ఆ అమౌంట్ రాకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా దగ్గర కూడా వచ్చి, అన్నయ్య స్కాలర్షిప్ లేకపోతే, ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో మా సర్టిఫికెట్లు ఆపుతున్నారు, కొంచెం మాకు ఇప్పించండి అని చెప్పేసి మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మేము పిల్లలు తీసుకొని అదే ఆర్జేసీ కృష్ణ గారి దగ్గరకో లేకపోతే ఇంకొకరికి చాలా మంది విద్యా సంస్థ నడుపుతున్నారు ఉన్నారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే, అయ్యా బషీర్ భాయ్ మీరు బాగానే తీసుకొస్తున్నారు మా దగ్గరికి, కానీ గవర్నమెంట్ మాకు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, మీ విద్యా సంస్థ నడుపుకోవాలా, మూసేసుకోవాలా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇట్లాంటి ఒక సందిగ్ధ పరిస్థితులు ఇవాళ మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. అందుకని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం, ఒక పక్క విద్యార్థులు నష్టపోతా ఉన్నారు, మరొక పక్క విద్యా సంస్థల యజమానులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి తక్షణం ఈ రౌండ్ టేబుల్ నుంచి మనం డిమాండ్ చేయాలి, ఈ 9,000, 10,000 కోట్లు వెంటనే విడుదల చేయండి అని చెప్పేసి మనం అడగాలి. దానికోసం పోరాటం చేస్తున్న అవసరం ఉంది మిత్రులారా, పెద్దలారా. అయితే మనం పోరాటం చేద్దామని చెప్పేసి అనుకుంటే, మొన్నెక్కడో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అయ్యా నా జోలికి రాబాకండి, నా జోలికి వస్తే నేను హిట్లర్ని అందరినీ తొక్కి పడేసుకుంటూ వెళ్తానని చెప్పాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సీఎం పోస్టులో కూర్చొని మీరు అట్లా మాట్లాడడం సరైనది కాదండి. ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ భారతదేశం, ఈ ప్రపంచం నీలాంటి నియంత్రణని ఎంతో మందిని చూసిందయ్యా. హిట్లర్ కాదు, నెపోలియన్ కాదు, ముస్సోలిన్ కాదు, అందరూ కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. నీకు కూడా నీ హిట్లర్ని నువ్వు గర్వంగా మాట్లాడితే నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా, పెద్దలారా. అయితే ఈ తెలంగాణకి ఇలాంటి నియంత్రణలు కొత్తవి కాదు. మనం చూస్తాం, నిజాముని బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొరకు ఎమ్మెల్యే సర్కారు అని చెప్పేసి ఆ రోజు నిజాముని తరిమి కొట్టిన చరిత్ర మనకు తొలి విడత తెలంగాణ పోరాటం ఉంది. మలివిడత పోరాటం మనం చూసాం. ఉడికి నీళ్లు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడికి బువ్వలా చెయ్యి పెట్టక ఊదుకొని తింటవు కొడుకా, పెట్రోలు పోసుకుని ఎట్టగలుచుకున్నవు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్టగలుచుకున్నవు కొడుకా, అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా నీకు, గౌరంగా చూసుకున్నా నీ చెల్లి యాదికి రాలేదా, గౌరంగా చూసుకున్నా నీ చెల్లి యాదికి రాలేదా అని శ్రీకాంతాచారి ఈ మలివిడత ఉద్యమంలో తన ప్రాణాలర్పించి
నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, విద్యా వ్యవస్థ బాగుపడాలని చెప్పేసి ఈ తెలంగాణ కోసం మలివింత పోరాటంలో ఆయన ప్రాణర్పించాడు. అట్లా అనేక మంది అమరవీరులు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణార్పిస్తే ఈ తెలంగాణ ఇప్పుడు ఎవరు చేతికి వచ్చిందో మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. అందుకనే తెలంగాణలో ఏది అరుక్కుంటే రాదు, ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. ఆ పోరాటం చేసిన ద్వారానే మనం స్కాలర్షిప్లు సాధించుకోగలుగుతాం, ఫీజు రిమెంబర్స్ సాధించుకోగలుగుతాం. అట్లాంటి చైతన్యం ఉన్నటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ. అట్లాగే ఖమ్మం జిల్లా ఏ ఉద్యమమైనా ఇక్కడి నుంచే ప్రారంభమైంది, ఖమ్మం జిల్లా నుంచే. ఇది ఉద్యమాల చరిత్ర జిల్లా. ఈ జిల్లా నుంచే మరొక్కసారి ఈ స్కాలర్షిప్ ఫీజు రిమెంబర్స్ ఉద్యమం రావాలి. ఎవరైతే అధికారంలో ఆ అధికారుల మెడలు వంచి, ఇవాళ రేవంత్ రెడ్డి మెడలు వంచి ఈ 9,000 కోట్లు సాధించుకునే దానికోసం మనందరం చేయగలిగి ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇట్లాంటి మంచి రౌండ్ టేబుల్ నిర్వహించినటువంటి ఎవరైతే నిర్వహించారో వారికి మరొకసారి నా తరపున సిఐటి జిల్లా కమిటీ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్క్లాబ్ జిందాబాద్, విప్లవం జిందాబాద్. థ్యాంక్ యూ. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రావి శివరామకృష్ణ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈనాటి రౌండ్ టేబుల్ అధ్యక్షులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, శాసనమండలి సభ్యులు మధుసూదన్ రావు గారు, ప్రముఖ విద్యావేత్త ఆర్జేసి కృష్ణ గారు, మా సోదర కమ్యూనిస్టు పార్టీ నాయకులు పొంతు రాంబాబు గారు, అశోక్ గారు, మాదినేని రమేష్ గారు, ఇతర వామపక్ష ప్రజాతంత్ర శక్తులు, విద్యార్థి యువజన సంఘాల నాయకులందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి పక్షాన ముందుగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ దేశంలో మానవ వనరుల్లో అతి శక్తివంతమైనది, ముఖ్య పాత్ర పోషించేది విద్యార్థులే. అటువంటి విద్యార్థులు ఆ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఉన్నత విద్య, సాంకేతిక విద్య వాళ్ళ అభ్యసించాలనే ఉద్దేశంతోనే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ 2008లో ఈ పథకాన్ని తీసుకురావటం, నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా వాళ్ళ ఉన్నత విద్యనే ఆ పథకం ద్వారానే అభ్యసించడం జరిగింది. మరి ఆ ఉద్దేశాన్ని ఇవాళ నీరుగార్చేటువంటి పరిస్థితి ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తాం. సరే, గత ప్రభుత్వాలు తప్పులు చేసి, గత ప్రభుత్వాలు బకాయిలు ఉన్నాయి, మా ప్రభుత్వం రాగానే అసలు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే తప్పుని చేస్తాం. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి అదే ప్రభుత్వం అయ్యే తప్పులు చేస్తాం. 5,500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాల్లో బకాయిలుంటే మరి ఈ 2.5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలో రావటం జరిగింది. అసలు ఈ రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది లేదు. విద్యా కమిషన్ వేశారు, సంస్కరణల పేరుతో విద్యా కమిషన్ రిపోర్టు ఇచ్చి ఆయన రాజీనామా చేయడం కూడా జరిగింది. ఆకునూరు మురళి గారు ఆయన ఎందుకు రాజీనామా చేశాడో కూడా ఎవరికి తెలియదు. ఇవాళ సంస్కరణలు తీసుకొచ్చాం, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం, అట్టడుగు వర్గాలకు విద్యని దగ్గర చేస్తాం అని ఒక పక్క చెబుతూనే ఇవాళ ఈ రియంబర్స్మెంట్ బకాయిలు ఈ విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరం కూడా వస్తాం, మళ్ళీ ఒక 2,500 కోట్ల రూపాయలు ఇట్లా బకాయిలు పెరిగిపోతున్నాయి తప్ప విడుదలయ్యే పరిస్థితి లేదు. యాజమాన్యాలు కోర్టుకు పోయినాయి. ఇవాళ కోర్టు పరిధిలో ఈ అంశం ఉంది. కోర్టు కూడా ఇవాళ మొట్టకాయలు వేసి అసలు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు మీ దగ్గర ఏమున్నాయి, ఈ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి రేపు ఆగస్టు 15వ తారీఖు లోపల చెప్పాలని చెప్పేసి మ్యాండేటరీగా కోర్టు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూస్తాం. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, పేదవాడికి గూడు అందకూడదు, కూడు అందకూడదు, వైద్యం అందకూడదు, విద్య అందకూడదు. ఎక్కడన్నా పేదవాడు గుడిసేసుకుంటే ఆ గుడిసెలు కూడా కూల్చేసిన పరిస్థితి కూడా చూస్తాం. నిలువ నీడ లేకుండా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో
వాళ్ళకి ఇవాళ ప్రభుత్వ పథకాలు